ఇక విశ్వసనీయ సమాచారం ప్రకారం ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇంటెలిజెన్స్ అధికారితో మీకున్న సంబంధం ఏంటి, మరి ఎన్నికల సమయంలో లేదా ఇతర రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారా అన్న కోణంలో ప్రధానంగా ప్రశ్నించినట్టుగా కూడా మరి తెలుస్తుంది. ముఖ్యంగా సిద్దిపేట ప్రాంతానికి చెందిన రియల్టర్ చక్రధర్ గౌడ్ విషయంలో ఆ సమయంలో జరిగిన కాల్ డేటా సేకరణపై హరీష్ రావును అధికారులు వివరణ కోరినట్టుగా తెలుస్తుంది. ఇక నేనే హోంమంత్రి కాదు, సిట్ ప్రశ్నలకు హరీష్ రావు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. 10 ఏళ్లలో మేము చట్టానికి లోబడి పనిచేశాం, ఏ అధికారి కూడా ఇలాంటి చట్టవిరుద్ధమైన ఆదేశాలు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేసినట్టుగా సమాచారం. ఇతర నిందితుల వాంగ్మూలాలను ఉటకేయించినప్పుడు వారిపై ఒత్తిడి తెచ్చి లేదా ప్రలోభపెట్టి అబద్ధపు సాక్ష్యాలు సృష్టించి ఉండవచ్చునని కొట్టిపారేసినట్లుగా చెబుతున్నారు. ఓవరాల్గా హరీష్ రావు విచారణ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు హరీష్ రావు అనుచరులు భారీగా తరలివచ్చారు. ఉద్రిక్తత నెలకొంది. మరి అయితే సాయంత్రం సమయంలో పలువురు దూసుకుపోగా పోలీసులు వారించి మరి పంపించి వేసినట్టుగా కూడా ప్రచురించడం అయితే జరిగింది. నేను సిట్టుకు 100 ప్రశ్నలు వేశా, విచారణ అనంతరం హరీష్ రావు దమ్ముంటే విచారణకు సంబంధించిన వీడియోలు విడుదల చేయాలని సవాల్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనకేం సంబంధమని ప్రశ్న.